ఇప్పుడు పైథాన్ సెకండ్ సెషన్ ఇది. దీంట్లో యాక్చువల్గా ఇది అయితే ఇదంతా W3 స్కూల్స్ కానీ లేదా వేరే వాటి నుంచి నేర్చుకోవచ్చు, కానీ ఎంతవరకు వెళ్ళాలనేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ పెట్టుకుంటే అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు మనకు ఉంటుంది. అదే అలా కాకుండా స్పెసిఫిక్గా ఎంతవరకు అయితే మనకు కావాలో, ముఖ్యంగా ఆటోమేషన్ చేయడానికి అంతవరకే నేను ఫోకస్ చేస్తున్నాను. సో మిగతా అంతా డెప్త్గా వెళ్ళాల్సిన పని లేదు దీంట్లో. ఆ డెప్త్ అంతా ఉందని చూసి ఆ చాలా మంది అసలు పట్టుకోవడం మానేస్తున్నారు. సో అది అండర్స్టాండ్ అయ్యే ఏదైతే కావాలో డెవాప్స్కి, ఆటోమేషన్కి, క్లౌడ్కి, వాటి వరకు చెప్తున్నాను. మీ రిమైనింగ్ సెల్ఫ్ లెర్నింగ్ అని చేసుకోవచ్చు. సరే, ఇది పైథాన్లో సెకండ్ సెషన్. ఆ తర్వాత ఈరోజు కంప్లీట్ అయితే పైథాన్ వరకు చూద్దాము. అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో సెషన్ తీసుకుందాము. ఆ, ఎందుకంటే పైథాన్ అంత ర్యాపిడ్గా మనం వాడబోతాము. ఆ డెవాప్స్లో కానీ వాటిలో కానీ ఆటోమేషన్లో కానీ అంత ఎక్కువగా మనం పైథాన్ వాడే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఇంకొక 1 డే ఎక్స్ట్రా కేటాయిద్దాము. ఆ, ఒకవేళ ఈరోజు ఫినిష్ అవ్వకపోతే. సో మ్, మనం అంతకుముందు చెప్పిన ఏదైతే సెషన్ ఉందో దాన్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం, చేసి ఆ తర్వాత మిగతా కాన్సెప్ట్లకి వెళ్దాము. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా చాట్లో మెసేజ్ పెట్టండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటే బెటర్. ఆ డౌట్తో అట్లా ఉండిపోవద్దు. ఏదైనా తెలియని పదాలు వచ్చినా కానీ ఇది నాకు తెలియదు అని చెప్పేసి మీ మైండ్ అటు నుంచి అటు తీసుకెళ్ళొద్దు. ఆ తెలియని పదాలు వచ్చినా సరే దాన్ని బట్టి వేసేయండి. ఈ రోజు కాకపోయినా రేపు దాని మీనింగ్ మీకు అర్థం అవుతుంది. బట్ బట్టి వేయటం కానీ బుక్లో రాయటం కానీ మర్చిపోవద్దు. అది రాసిన తర్వాత మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు. కాకపోతే బుక్లో రాయటము బట్టి వేయటం ముందు ప్రైమరీ ఫోకస్ అన్నమాట. ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ బేసిక్స్. ఇవి రాకపోతే నెక్స్ట్ స్టెప్ మనం అసలు వేయలేము. ఓకే, నా లాస్ట్ టైం మనం చెక్ చేసాము. మన కమాండ్ ప్రాంప్ట్ కానీ గిట్ బ్యాష్ కానీ ఏదో ఓపెన్ చేసినా పర్లేదు. సో ఇందులో ఓ, ఆ, ఇందులో పైథాన్ 3. పైథాన్ 3 అని కొడితే రావట్లేదు కదా. యాక్చువల్గా అయితే లైనక్స్లో పైథాన్ 3 అని కొడుతూ వస్తుంది. ఇప్పుడు పైథాన్ అని కొడదాం, ఇక్కడ వచ్చిందనమాట. వాడు రీడైరెక్షన్ పెట్టాడు. మనం వాడే పైథాన్ వర్షన్ 3.13.3. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ లైనక్స్ లో అయితే షెల్ స్క్రిప్ట్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ రావాలంటే షిబాంగ్ రాస్తాం కదా. ఇక్కడ అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో డబుల్ కోట్స్ పెట్టేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని పెట్టేస్తే చాలు, రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది పైథాన్ షెల్ అన్నమాట. ఈ షెల్లో ఇండివిజువల్ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు, పైథాన్ కన్సోల్ లాగా. అంతకుముందు షెల్ స్క్రిప్ట్ లో మనం గెట్ బ్యాష్ ఓపెన్ చేసి రన్ చేసుకున్నాం కదా. అందులో కూడా మనం ఇండివిజువల్ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ఒక ఫైల్లో మనం ఆ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ .py అని ఉండాలి. .py అంటే పైథాన్ అని. దీని నుంచి బయటకు వచ్చేసి ఆ గిట్ బ్యాష్ అనుకూలం కాబట్టి గిట్ బ్యాష్ వాడుతున్నాను. మీకు కమాండ్ ప్రాంప్ట్ అనుకూలం అయితే దాన్ని వాడుకోవచ్చు. ఏదైనా ఒకటే లాగా పనిచేస్తుంది. ఫస్ట్ గిట్ బ్యాష్ సిడి అని టైప్ చేసి సిడి టు డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆల్రెడీ మనకి పైథాన్ రిలేటెడ్గా ఉన్నాయనుకుంటా. పైథాన్ టెస్ట్ అని ఉంది కదా, దాన్ని వాడదాం. సిడి స్పేస్ పైథాన్ హైఫన్ టెస్ట్. స్క్రీన్ క్లియర్ చేశాను. అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం చూస్తే 3 ఫైల్స్ క్రియేట్ చేశాము. వాటిని నేను ఆర్ఎం స్పేస్ -RF స్టార్ డాట్ పీవై అంటే ఈ ఫోల్డర్లో ఉన్న అన్ని పీవై ఫైల్స్ని డిలీట్ చేయమని చెప్తున్నాను కాబట్టి అది డిలీట్ అయిపోయింది. సో ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు ల్యాప్టాప్లో టైపింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండోది కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఆపరేటింగ్, అంటే గిట్ బ్యాష్ ద్వారా కావచ్చు, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కావచ్చు. ఆపరేటింగ్ ఎంత బాగా వస్తే అంత మీరు ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు. సో ఈ .py ఫైల్స్ నేను డిలీట్ చేశాను. చూసారు, ఇప్పుడు ఏం ఫైల్స్ లేవు. మనం ఎక్కడున్నామో అది చూద్దాం. పీడబ్ల్యూడి కొడితే సి యూజర్స్ భాను డౌన్లోడ్స్
పైథాన్ హైఫన్ టెస్ట్ అనే దాంట్లో ఉన్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. విఏ స్పేస్ మీరు ఏ ఫైల్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, నేను 1.py ఇచ్చాను ఈజీగా ఉంటుందని. ఇందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, దీని షీ బ్యాంక్ లాంటి ఏం అవసరం లేదు కాదు కాబట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. దాన్ని రాసి డబ్ల్యూ ఎస్కేప్ కోలన్ డబ్ల్యూక్యూ ఎక్స్క్లమేటర్ సంథింగ్ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ ఎక్స్క్లమేటరీ ఎంటర్. అలా చేస్తే సేవ్ అయిపోయింది. సేవ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఎస్, సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. పైథాన్ స్పేస్ 1.py అని కొడితే మనకు రన్ అవుతుంది. ఇంతే. మీరు సింపుల్గా ఒక పైథాన్ ఫైల్ని పైథాన్ స్క్రిప్ట్ మీరు రాయగలిగారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు స్క్రీన్ని క్లియర్ చేద్దాం. సెకండ్ ప్రోగ్రామ్ రాద్దాం. విఏ స్పేస్ 2.py. లాస్ట్ సెషన్లో ఏమైతే జరిగాయో వాటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. చేయకపోతే చేయండి ఖచ్చితంగా. ముందు బుక్లో రాయండి, బట్టి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 2.py ఇందులో సెకండ్ ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇంటిజర్, మీకు తెలుసు 1 ఇంటిజర్. స్ట్రింగ్ అంటే ఏదో అనుకోవద్దు. డబుల్ కోర్సులో పెట్టిన ఎటువంటి కంటెంట్ అయినా దాన్ని స్ట్రింగ్ అనే అంటారు. లిస్ట్ అంటే మనం డిస్కస్ చేసాం, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూస్ ని. టబుల్ అంటే సి బ్రాకెట్ లో ఉంటుంది. డిక్షనరీ అంటే ఇట్లా కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, నేమ్ రవి, ఫోన్ నెంబర్ ఇదని. ఇప్పుడు వాటిని ప్రింట్ చేద్దాం. సో దీన్ని నేను గా కాపీ చేస్తున్నాను. ఏ అంటే దీన్ని ప్రింట్ అవుద్ది, బి అంటే ఇది ప్రింట్ అవుద్ది, సి అంటే ఇది ప్రింట్ అవుద్ది, డి అంటే ఇది ప్రింట్ అవుద్ది, ఈ అంటే ఇది ప్రింట్ అవుద్ది. సి స్క్వేర్ బ్రాకెట్ 1 అంటే సి దాంట్లో 1 అనే పొజిషన్ ఏది ఉంటే అది ప్రింట్ అవుద్ది. ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్ కాబట్టి నెంబర్ 2 ప్రింట్ అవుతుంది. డిలో 1 అంటే 2 ప్రింట్ అవుతుంది. ఈలో 2 అనేది రాదు, ఇక్కడ తప్పు ఉంది. ఎందుకంటే సరే చూద్దాం ఏం జరిగిద్దో. యాక్చువల్గా అయితే ఈలో మనం నేమ్ అని బట్టి ఫోన్ నెంబర్ బట్టి కాల్ చేయాలి. సో ఇక్కడ తప్పు ఉంది ఇది. బట్ తప్పుతోనే మనం కోడ్ని రన్ చేసి చూద్దాం ఏం జరిగిద్దో. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అది తప్పు కాబట్టి లాస్ట్ దాంట్లో మనకి తప్పు చూపించింది. మిగతావన్నీ ప్రింట్ అయ్యి 1 ఐఆంబి 1 2 3 4 1 2 3 4 నేమ్ రవి పిహెచ్ 2 అని ప్రింట్ అయింది. లాస్ట్ దగ్గర అది డిక్షనరీని ఆ విధంగా మనం వాడలేము కాబట్టి ఎర్రర్ వచ్చింది. దాన్ని ఏ విధంగా చేయాలంటే, ఉన్నదాన్ని ఈ విధంగా తీసేసి మనం ప్రింట్ చేసేది ఈ కాబట్టి ఈలో మనకు కావాల్సింది ఏంటి, డబుల్ కోట్స్ లో నేమ్ నేమ్ అనేది ఏముందో అది పెడితే అప్పుడు మనకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ అది ప్రింట్ పెట్టాను. ఇది మళ్ళీ 2 అనే వచ్చింది. సరే, మనం కాపీ పేస్ట్ సరిగా అయినట్లేదు. స్క్వేర్ బ్రాకెట్ లో మనకు కావాల్సిన నేమ్ కాబట్టి నేను మాన్యువల్ గా టైప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, నేమ్ అనేది రవి కాబట్టి ఇక్కడ రవి అనేది ప్రింట్ అయింది. నేమ్ అనేది రవి గారి ప్రింట్ అయింది. అక్కడ నేమ్ బదులు మీరు పిహెచ్ ఇచ్చుకుంటే అది ప్రింట్ అవుతుంది. సో ఇది మన సెకండ్ ప్రోగ్రామ్. నౌ లెట్స్ గో టు థర్డ్ ప్రోగ్రామ్. ఇదేంటి, ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ అంటే మీకు తెలుసు, కంపేర్ చేస్తుంది. ఇది ఒక ఇంటిజర్, ఇది ఒక ఇంటిజర్. ఇంటిజర్ అంటే ఏం లేదు, నెంబర్స్ అని. వాటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో కంపేర్ చేద్దాం. ఇది కంపారిజన్ కి. సో దీన్ని కూడా ఇలా కాపీ చేసుకొని మీరైతే టైప్ చేయండి. పైథాన్ స్క్రిప్ట్ టైప్ చేయడం మీకు అలవాటు అవుతుంది. 3.py థర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి 3.py అని పెట్టాను. సో ఇప్పుడు పైథాన్ స్క్వేర్ 3.py ఎంటర్ కొడితే బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంది. 200 అనేది 33 కంటే పెద్దదే కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని వచ్చింది. సో మీరు ఈ విధంగా కాపీ పేస్ట్ చేసి రన్ చేయొద్దు. మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే దాని యొక్క వాల్యూ మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది ఫర్ లూప్.
ఇప్పుడు ఇదేంటిది స్క్వేర్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి లిస్ట్. ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇది మనం ఈ విధంగా కాపీ చేసుకొని దీంట్లోకి విఏ స్పేస్ 4.py దీంట్లోకి వెళ్ళి పేస్ట్ కొడదాం. యాపిల్ బనానా చెర్రీ, యాపిల్ బనానా చెర్రీ అనేది ప్రింట్ అయింది. ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చూసినవే రీక్యాప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేద్దాము. ఇప్పుడు చెప్పే కొన్ని మీకు ఐడియా ఉండొచ్చు, ఐడియా ఉండకపోవచ్చు. డెవలపర్స్ అయితే ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రీమ్ బేసిక్సే. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనగా వామ్మో అనుకోవద్దు, ఏం లేదు. ఇప్పుడు మనం ఏమైతే ఆ, ఏవైతే లైన్స్ రాసామో 1 by 1 వాటన్నిటిని ఒక గ్రూప్లో పెట్టడమే ఫంక్షన్ అన్నమాట. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం రాసాము? దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాసాము. దాన్ని ఒక ఫంక్షన్ లాగా ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఫంక్షన్ అంటే ఒక సెట్ ఆఫ్ లైన్స్ ని గ్రూప్ చేయటమే ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఫంక్షన్. ఫంక్షన్ కి ఒక సింటాక్స్ ఉంటుంది. డెఫ్ అనేది డిఈఎఫ్ తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఇది ఫంక్షన్ నేమ్. మీరు ఏ పేరు అని దానికి ఇచ్చుకోవచ్చు. సి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లో కాలన్ ఉంటుంది. ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అంటారు. దీన్ని ఈ విధంగా డెఫినేషన్ చేసిన తర్వాత కింద ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఫంక్షనే కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ ని రాశాను. అక్కడ ప్రింట్ బదులు పైన చెప్పిన ఎటువంటి పైథాన్ లైన్స్ అయినా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే స్టార్టింగ్ లో 1 2 అట్లా 3 స్పేసెస్ ఉండాలి. ఫంక్షన్ డెఫ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఈ స్పేసింగ్ అనేది రావాలి. ఇది ఫంక్షన్ డెఫినేషన్. దీన్ని కాలింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏదైతే ఫంక్షన్ పేరు ఉంటుందో అది దాని యొక్క సి బ్రాకెట్స్ అనేది కింద పెట్టాలి. దానికి కాలన్ పెట్టాల్సిన పని లేదు. ఫంక్షన్ డెఫినేషన్ చేసిన తర్వాత మాత్రమే ఫంక్షన్ కాలింగ్ ఉండాలి. ముందే ఫంక్షన్ కాలింగ్ పెట్టామనుకోండి, అది దాన్ని కాల్ చేసుకోలేదు, ఎందుకంటే దానికి అర్థం కాదు ఎక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఉందో. ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే ఓ పలానా ఫంక్షన్ ఉంది కాబట్టి అప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తే దానికి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ సింపుల్ ఫంక్షన్ ని మనం చూద్దాం. ఎలా చూద్దామంటే స్క్రీన్ క్లియర్ చేసి విఏ స్పేస్ 5.py ఇందులో ప్రింట్ సి బ్రాకెట్ లో మనము దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలాగైతే రాసామో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. చూసారు, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు దీన్ని ఫంక్షన్ లాగా కన్వర్ట్ చేద్దాం. సో ఫంక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ ఉండాలి. డెఫ్ మై ఫంక్షన్, మై అండర్ స్కోర్ ఫంక్షన్. దానికి మై అండర్ స్కోర్ ఫంక్షన్ కాబట్టి కాలన్ పెట్టేసి మీరు ఎంటర్ కొట్టడంలోనే అది కావాల్సిన స్పేస్ అనేది అది తీసుకుంది. కాబట్టి మనం హెడ్ ఎక్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అదే ప్రింట్ స్టేట్మెంట్ నేను ఇక్కడ రాస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్ను నేను కాల్ చేస్తాను. కాల్ చేసేటప్పుడు దానికి కాలన్ అనేది పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు అదే ఫంక్షన్ నేను రన్ చేసి చూస్తాను. చూసారా, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు నేను ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు కూడాను ఫంక్షన్ కాల్ చేయకపోతే అది రన్ అవ్వదు. చూద్దాం అది ఎలాగో. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఈ 2 లైన్లు మనం రాసిన తర్వాత ఈ లైన్ రాయటం మర్చిపోయాం అనుకోండి, అది కాలింగ్, ఫంక్షన్ కాలింగ్ అంటే ఫంక్షన్ మనం పిలవటం. అది లేకపోతే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వదు. ఈవెన్ దో మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసినప్పటికి కూడాను అది రన్ అవ్వదు. చూసారా, ఇక్కడ మన పైథాన్ స్పేస్ అని 5.py అని రన్ చేసినప్పుడు కూడాను ఆ ప్రింట్ స్టేట్మెంట్ యొక్క వాల్యూ బయటికి ప్రింట్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసి అది 5.py ఏముందో చూస్తే ఓన్లీ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మాత్రమే ఉంది, దాని యొక్క కాలింగ్ లేదు. కాబట్టి అది ఆ ప్రింట్ స్టేట్మెంట్ మనకి
బయటికి ప్రింట్ అవ్వలేదు. ఫంక్షన్ డెఫినేషన్ ఎంత ఇంపార్టెంటో, ఫంక్షన్ డిఫైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని కాల్ చేయటం కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఫంక్షన్ గురించి మీకు ఎటువంటి భయాలు ఉన్నా అర్థం కాకపోయినా సరే బుక్లో రాసి బట్టి వేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి అంతే. ఈ రోజు చెప్పే సెషన్ అంతా అంతే. ఎందుకంటే అసలు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, స్క్రిప్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఈ ఫంక్షన్ పదం కానీ, క్లాస్ పదం కానీ, ఆబ్జెక్ట్ పదం కానీ ఇలాంటివన్నీ వింటే భయం వేస్తుంది. బట్ స్టిల్ మీరు వీటిని బట్టి చేస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన కంటెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. చెప్పానా, ఇది క్లాస్, ఫంక్షను, క్లాసు, మెథడు, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లో పార్ట్ అనమాట. ప్రోగ్రామింగ్ లో కావచ్చు, స్క్రిప్టింగ్ లో కావచ్చు, ఇవన్నీ పార్ట్ అనమాట. ఒకటి మీరు సరిగ్గా నేర్చుకుంటే ఇదే స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నిట్లో ఉంటాయి. ఇది ఫంక్షన్, ఫంక్షన్ నే మనం మెథడ్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు ఇది క్లాసు. నేను ఇందాక చెప్పానండి, ఏమైతే ఇండివిజువల్ లైన్స్ మనం రాస్తున్నామో వాటిని ఒక గ్రూప్ ఆఫ్ లైన్స్ కింద ఇట్లా ఫంక్షన్ డిఫైన్ చేసి పెడితే దాన్ని ఫంక్షన్ అంటాము. ఇట్లా ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ ని మనము డిఫైన్ చేసి ఒక గ్రూప్ లో పెడితే దాన్ని క్లాస్ అంటాం అంతే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మల్టిపుల్ ఇండివిజువల్ స్టేట్మెంట్ ని తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ డెఫినేషన్ లో పెడితే అది ఫంక్షన్ అవుతుంది. అదేవిధంగా మల్టిపుల్ ఫంక్షన్ స్టేట్మెంట్ ని తీసుకెళ్ళి క్లాస్ డెఫినేషన్ లో పెడితే అది క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రాసే లైన్స్ ఏమైతే ఉంటాయో పైథాన్ లో, స్క్రిప్టింగ్ లో కావచ్చు, ప్రోగ్రామింగ్ లో కావచ్చు, వాటి యొక్క ఫీజిబిలిటీ బాగుండటానికి, రాసే వేని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, కోడ్ని రీయూజబుల్ చేసుకోవడానికి ఈ వీటిని వాడతాము. ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు. సో ఇంకా చాలా డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్ అని, మల్టిపుల్ మల్టీ హెరెంట్స్ సంథింగ్ అది ఉంది పేరు. ఇట్లా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటన్నిటికీ మనం డెప్త్గా వెళ్ళట్లేదు. మనం జస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా కాల్ చేయాలి అనేది చూస్తాము. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, సో వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇది ఫంక్షన్ మీకు కనపడుతుంది. ఏమైతే మనకి ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని ఫంక్షన్ డెఫినేషన్ లో రాస్తే అది ఫంక్షన్ అవుతుంది. మల్టిపుల్ ఫంక్షన్ డెఫినేషన్స్ ని ఒక క్లాసులో రాస్తే అది క్లాస్ అవుతుంది. సో ఇక్కడ ఇది వెరీ వెరీ సింపుల్ క్లాస్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ క్లాస్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ అంటే ఇది ఈ విధంగానే ఉంటుంది, మీరు దీన్ని బట్టి చేయాల్సిందే. క్లాస్ అనే క్లాస్ తో స్టార్ట్ అవుతుంది. ఈ పర్సన్ అనేది ఏ పేరు అని మీరు పెట్టుకోవచ్చు. ఇందాక ఫంక్షన్ అనేది డెఫ్ తో స్టార్ట్ అవుతుంది. దానికి మనము ఏ పేరు ఏమైనా ఫంక్షన్ కి ఎలాగైతే పెట్టామో క్లాస్ కూడా క్లాస్ అనే పేరు మాత్రం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం పర్సన్ అనే దగ్గర మీరు ఎటువంటి పేరు అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ దీనికి సి బ్రాకెట్ తో పని లేదు, డైరెక్ట్ గా కాలమ్ పెట్టేసుకోవటమే. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను క్లాస్ లో మల్టిపుల్ లైన్స్ ఉంటాయి, అందులో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయని. కాబట్టి ఇక్కడ క్లాస్ లోపల మనము ఫంక్షన్ డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ డిఫ్ అనేది మీరు చూడంగానే మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఇది ఫంక్షన్ అని. ఆ తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఫంక్షన్ డెఫినేషన్ వెరైటీగా ఉంది. అన్ని పేర్లలాగా కాకుండా INIT అండర్ స్కోర్ పెట్టాడు. ఇది ఏంటంటే యూనిట్ ఫంక్షన్ అంటారు. ఇది సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ యూనిట్ ఫంక్షన్ ఎందుకంటే ఈ క్లాస్ రన్ అయినప్పుడు బై డిఫాల్ట్ గా ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. అది సింటాక్స్, దాన్ని మనం ఏం చేయటానికి వీల్లేదు. సెల్ఫ్, కామా, నేమ్, ఏజ్. ఇది ఏంటంటే ఈ నేమ్, ఏజ్ అనేది పారామీటర్స్, వేరియబుల్స్. మనం ఏదైతే డేటా పంపిస్తామో దాన్ని రీడ్ చేసుకోవడానికి వాడతారు. ఈ సెల్ఫ్ అనేది ఏంటంటే ఈ ఈ ఫంక్షన్ యొక్క యూనిట్ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ని రెఫర్ చేస్తుంది. అంటే వాటిని, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి దీనికి సంబంధించినవి అని చెప్పే ఉద్దేశంతో సెల్ఫ్ అని పెడతారు. అది డిఫాల్ట్ సింటాక్స్, దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి ఏం లేదు. ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్. సో మనం రెఫర్ చేసుకోవడానికి నేను చెప్పా కదా సెల్ఫ్ ని. సెల్ఫ్ డాట్ నేమ్ అనేది మనం అసైన్ చేస్తున్నాడు ఈ మెథడ్ కి. సెల్ఫ్ డాట్ ఏజ్ అనేది ఏజ్ అనే ఏవైతే వాల్యూ మీరు పాస్ చేస్తారో దానికి అసైన్ చేస్తున్నారు. సో దట్
మీరు ఎప్పుడైనా ఏజ్ అనేది కాల్ చేసుకుంటే దాని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు నేను చెప్పింది ఏది మీకు అర్థం కాకపోయినా సరే దీన్ని బట్టి చేయాల్సిందే. ఇది జనరల్ సింటాక్స్. సో మనం ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేసిన తర్వాత ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేసాము. అదే విధంగా క్లాస్ని ఇది డెఫినేషన్ అన్నమాట. క్లాస్ని ఏ విధంగా కాల్ చేయాలంటే ఇదిగో క్లాస్ పేరు ఇది. క్లాస్కి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలి? నేము, ఏజ్ పంపించాలి కాబట్టి నేమ్ ఇక్కడ పంపించాము, ఏజ్ ఇక్కడ పంపించాము. సో దీన్ని ఈ విధంగా డిఫైన్ చేయడాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎందుకంటే ఆ క్లాస్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో మనం డిఫైన్ చేసుకుంటే దానిలో ఉన్న వాల్యూస్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంటారు. ఇప్పుడు P1 డాట్ నేమ్ అని మనకి మీరు అడిగితే అప్పుడు జాన్ ప్రింట్ అవుతుంది. ఈ పీ వన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ లో నేమ్ అని ఏజ్ అనే రెండు వాల్యూస్ ఉన్నాయి. వాటిని బయటికి ప్రింట్ చేయమంటే అప్పుడు అది ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫంక్షన్, క్లాసు, మెథడ్, ఆబ్జెక్ట్, సెల్ఫ్, ఈ పదాలు ఏవైతే ఇప్పుడు వరకు మీకు వినలేదో వెంట వెంటనే కంగారు వచ్చేసి టెన్షన్ పడద్దు. ఇవి చాలా సింపుల్ పారామీటర్స్. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఓకే, మీరు బై హార్ట్ చేయండి, బుక్లో రాయండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ఎక్స్ట్రీమ్లీ బేసిక్ కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. 6.py ఇంకొక కొత్త ఫైల్లో ఈ క్లాస్ని పేస్ట్ చేస్తున్నాను. చూసారా, జాను 36 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మన జాను 36 అనేది వాల్యూస్ ఎక్కడి నుంచి పంపించాము? ఈ క్లాస్ని మనం కాల్ చేసేటప్పుడు మనం పంపించాము. ఆ వాల్యూస్ని బయటికి ప్రింట్ చేయడానికి P1 అనే ఆబ్జెక్ట్ని వాడాము. ఈ ఆబ్జెక్ట్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి? నేము, ఏజ్. వాటిని కాల్ చేసిన వెంటనే మనకి వాల్యూస్ బయటికి ప్రింట్ అయ్యాయి. ఇది క్లాస్ అన్నమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తాను. ఒక పైథాన్ ప్రోగ్రాంలో మనము ఇలాంటి వాటితో ఎటువంటి పని లేకుండానే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది. అది బేసిక్ పైథాన్ స్క్రిప్ట్ అని మనం కాల్ చేసుకోవచ్చు. కానీ మల్టిపుల్ లైన్స్, 10 లైన్స్, 20 లైన్స్, 1000 లైన్స్, 2000 లైన్స్ ఉన్నప్పుడు కోడ్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడానికి, మనకి రీస్ట్రక్చర్ చేసుకోవడానికి, కోడ్ని ప్రాపర్గా రీయూజ్ చేసుకోవడానికి అప్పుడు మనకి ఈ మెథడ్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అవసరం అవుతాయి. కాబట్టి కోడ్ ఎఫిషియన్సీ కోసం మనము ఈ ఫంక్షన్స్ ని క్లాసెస్ ని వాడతాము. ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషను, ఇది క్లాస్ యొక్క డెఫినేషన్. దీన్ని బట్టి చేయండి, అంతకుమించి ఏం లేదు. ఇక నెక్స్ట్ పైథాన్ మాడ్యూల్స్. మళ్ళీ మాడ్యూల్ అనేది కొత్త పదం, మీకు వినపడినప్పుడే కంగారు పడద్దు. సో ఏంటంటే ఇవన్నీ మాడ్యూల్ అంటే ఏంటి? రీయూజబుల్ కోడ్ అన్నమాట. మళ్ళీ గుర్తు చేసుకొని మాడ్యూల్ అంటే రీయూజబుల్ కోడ్. ఒక 4-5 పైథాన్ ఫైల్స్ ఉంటే ఒక పైథాన్ ఫైల్లో ఉన్న కోడ్ని ఇంకొకరు వాడుకోవాలంటే దాన్ని మాడ్యూల్ అనే కాన్సెప్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైల్లో ఒక ఫంక్షన్ రాసి ఇంకో ఫైల్లో మనం దాన్ని కాల్ చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ని వాడాలి. అది మాడ్యూల్ కాన్సెప్ట్ అంటారన్నమాట. దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఒక ఫైల్లో మనం ఈ ఫంక్షన్ డిఫైన్ చేద్దాము, ఇంకొక ఫైల్లో ఆ ఫంక్షన్ మనము కాల్ చేద్దాం. సో లెట్స్ కాపీ దిస్ థింగ్. మీరు, నేను దీన్ని ఎందుకు ఫంక్షన్ పిలిచాను? డెఫ్ అని ఉంది కాబట్టి అది ఫంక్షన్. డెఫ్ అని లేకపోతే అది ఫంక్షన్ కాదు. ఇది మీరు ఎప్పుడు చూసినా సరే దాన్ని ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ కొంచెం పైకి వెళ్తే ఇక్కడ క్లాస్ అని మీరు ఎప్పుడు చూసినా సరే ఈ స్టేట్మెంట్ అది క్లాస్ అన్నమాట. ఈ డెఫ్ అని చూస్తే అది ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ నేను ఒక ఫైల్లో రాస్తాను, దాన్ని వేరే ఫైల్ నుంచి కాల్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం ఒక ఫైల్లో రాసిన ప్రోగ్రామ్ను మాత్రమే ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు వేరే ఫైల్ నుంచి ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేయాలని చూద్దాం. లెట్స్ కాపీ దిస్ శాంపుల్ ఫంక్షన్ కోడ్. va7.py ఇందులో మనము పేస్ట్. సో ఈ 7.py ఏం చేసాము? ఒక ఫంక్షన్ మాత్రమే డిఫైన్ చేశాము.
మనము ఈ 7.py రన్ చేస్తే ఏమైనా ప్రింట్ అవుద్దా అంటే ఏమీ ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం జస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసాం కానీ ఫంక్షన్ అసలు కాల్ చేయలేదు కాబట్టి అది ఏమీ ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ఇంకొక ఫైల్ ఉంది. దీంట్లో మనం దాన్ని కాల్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఈ వీడిచ్చిన సింటాక్స్ ప్రకారం మై మాడ్యూల్ డాట్ పీవై అనే ఫైల్ అనేది క్రియేట్ చేయమన్నాడు. నేనేం చేశాను, 7.py అని పెట్టాను. ఏదైతే ఫైల్ నేమ్ ఉందో దాన్నే వాడాలి కాబట్టి నేను ఈ కోడ్ని కూడా మారుస్తున్నాను. 7 ఇంపోర్ట్ 7 మై మాడ్యూల్ లెవెల్ 7 అని పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అది వర్కౌట్. ఏదైతే ఫైల్ నేమ్ మీరు ఇస్తారో దాన్ని మాత్రమే మనం వాడుకోవాలి. పేస్ట్ పైథాన్ 8.py. సో మీరు చూసారా, నేను ఇచ్చింది ఇంటిజర్ కాబట్టి దానికి నచ్చలేదు. కాబట్టి వాడు చెప్పిన విధంగానే మనం పాటిద్దాం. మై మాడ్యూల్ అనే పేరుని మై మాడ్యూల్ లాగే ఉంచుదాం. ఇంటిజర్ని ఫైల్ నేమ్ లాగా ఇస్తే ఇంపోర్ట్ చేసుకోవడానికి దానికి ట్రబుల్ అయింది. కాబట్టి మనం 7.pyని రీనేమ్ చేద్దాం. రీనేమ్ కమాండ్ తెలుసు కదా మీకు, ఎంవి. ఒకవేళ తెలియకపోతే చూడండి, ఎంవి అంటే రీనేమ్. సో మూవ్ చేస్తాం అనమాట ఒక ఫైల్ని ఒక పేరు నుంచి ఇంకొక పేరు కింద. 8.py నుంచి మై మాడ్యూల్.py కింద నేను మార్చాను. ఎల్ఎస్ అయితే ఎల్టీఆర్ కొడితే చూడండి, మై మాడ్యూల్.py అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 8.py వెళ్ళి నేను ఆ కోడ్ని తీసేసి మన దగ్గర ఏదైతే కోడ్ ఉందో దీన్ని పెడతాను. పేస్ట్ పేస్ట్ చేసి సేవ్ చేసి ఇప్పుడు పైథాన్ 8.py చూడండి, హెలో జనార్దన్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒక ఫైలే పెట్టాము, ఒక ఫంక్షన్ని. ఆ పెట్టిన ఫంక్షన్ కోడ్ని ప్రింట్ స్టేట్మెంట్ని అంటే ఈ మెథడ్ ద్వారా వేరే ఫైల్ నుంచి మనం కాల్ చేసాము. దీంట్లో మీరు రీసెర్చ్ చేయడానికి ఏం లేదు. ఇది జనరల్ సింటాక్స్ అంతే, బట్టి చేయండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. పైథాన్లో డేటు టైం ఎలా వాడాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇవి జనరల్గా వాడుతుంటారు. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ అంటే మనం ఇంతకు ముందు చూసాం. ఇంపోర్ట్ అని, ఇంపోర్ట్ ఏంటి, వేరే ఫైల్లో ఉన్న ఫంక్షన్ మనం కాల్ చేసుకున్నాం ఇంపోర్ట్తో. ఇక్కడ ఇంపోర్ట్ డేట్ అండ్ టైం అనే ప్రోగ్రామ్ మనం రాయలేదు కంటే అది సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే డేట్ టైం అనేది పైథాన్ వాడు ఆల్రెడీ మన కోసం రాసి పెట్టాడు. కాబట్టి మనం దాన్ని సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాము. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం ప్రింట్ చేసి చూద్దాం. స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. VSP9.py. సో ఇందులో దీన్ని పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పైథాన్ 9.py ఎంటర్ కొడుతూ చూడండి, ఇక్కడ ఈరోజు డేటు టైం అనేది మనకి ప్రింట్ అయింది. ఇలాగ పైథాన్లో చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి వాడిచ్చేవి. మీకు ఇచ్చిన టాస్క్ ప్రకారంగా, మీరు చేయబోయే టాస్క్ ప్రకారంగా ఎలాంటి ఫంక్షన్ కావాలంటే అలాంటి దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ 5 10 25 అనే ఒక 11 టపుల్ వాల్యూస్లో మినిమం ఏంటి, మ్యాక్సిమం ఏంటి, ఇది టపుల్ అని చెప్పడానికి కూడా లేదు. ఈ మినిమం అనేది ఒక సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్, మ్యాక్సిమం అనేది సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. దాంట్లోని వాల్యూస్లో మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి అని చూపించడానికి ఈ ఫంక్షన్ మనం వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షనే కాబట్టి మనం కొన్నిటిని ఇంపోర్ట్ చేయకపోయినా సరే వర్క్ అవుతాయి. అదేంటో చూద్దాం. స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. VSP10.py. సో పేస్ట్ రన్ చేస్తే మనకి ప్రింట్ అయిందా, 5 25 అని ప్రింట్ అయింది. ఉన్న వాటిలో మినిమం వాల్యూ 5, మ్యాక్సిమం వాల్యూ 25 కాబట్టి రెండింటిని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లు అది ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే కొన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటేనే వర్క్ అవుతాయి, కొన్నిటిని ఇంపోర్ట్ చేయకపోయినా సరే వర్క్ అవుతాయి.
ఇక పైథాన్ ఉపయోగించుకొని జేసన్ యాక్టివిటీస్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. మీకు ఇంతకుముందు చెప్పాను, లిస్టు, టపులు, డిక్షనరీ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగేటప్పుడు లిస్ట్ ఏంటి, టపుల్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, వాటిని మీరు ఏ విధంగా రీట్రై చేస్తారని అడుగుతారు. అప్పుడు నేను పైన ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్ చెప్పిన కాన్సెప్ట్ ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇక పైథాన్ జేసన్ యాక్టివిటీస్. జేసన్ అనేది ఒక ఫైల్ టైపు. ఒక ఫైల్లో ఎక్స్టెన్షన్ డాట్ జేసన్ ఉంటుంది. ఇప్పుడు మనం పైథాన్లో డాట్ పీవై ఎలాగ ఇచ్చామో జేసన్లో కూడా డాట్ జేసన్ ఉంటుంది. దాంట్లో కీ వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ అనేది ఫార్మాట్ ఫాలో అవుతుంది. అంటే మనం డిక్షనరీ ఏదైతే విధంగా ఉందో ఆ విధంగా అనమాట. మరి జేసన్ ఎందుకు అంత పర్టికులర్గా తెలుసుకోవాలంటే, ఈ కీ వాల్యూ ఫార్మాట్లో ఉన్న వాల్యూస్ని పైథాన్ ఒక ప్రాపర్గా ఇన్బుల్ట్ ఫంక్షన్ జేసన్ వాడితే, జేసన్ డాట్ లోడ్ అనే ఫంక్షన్ వాడితే అది దానికి రీడింగ్ క్యాపబిలిటీ ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు జేసన్ డాట్ లోడ్ అనే మెథడ్ మనం వాడినప్పుడు ఏం చేస్తుందంటే, మనకి ఏ కీ వాల్యూని ప్రింట్ చేయాలన్నా అది మనకి ఈజీగా ప్రింట్ చేస్తుంది. అది ఎలాగో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఇంపోర్ట్ చేసాను అనేది సిస్టమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్. మనం దీనికోసం ఎటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. కాబట్టి జేసన్ తీసుకుంటాము. తీసుకొని ఇది డిక్షనరీ బేసికల్గా దాన్ని మనం జేసన్ లాగా లోడ్ చేసుకుంటున్నాము. ఇట్లా జేసన్ లాగా ఎందుకు చేసుకోవాలి? మనం డిక్షనరీని రీట్రై చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ వాడాం కదా అంటే, అవును. డిక్షనరీ అనే దాంట్లో మనం చూసినట్లయితే కొంచెం పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి, డిక్షనరీ అనేది ఫ్లవర్ బ్రాకెట్లో నేము రవి, పిహెచ్, ఫోన్ నెంబర్ అనేది ఉన్నాయి. మనం దాంట్లో ఈ అని చెప్పేసి నేమ్ పెడితే రవి అనేది మనకి ప్రింట్ అయింది. ఇదే ఫార్మాట్ లో వాడుకోవచ్చు. కాకపోతే జేసాన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ ఓ, ఈ రెండు క్యారెక్టర్స్ ఉండవు. మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి జేసాన్ లో. అదేంటో ఒకసారి మీకు చూపిస్తాను. శాంపుల్ జేసాన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా డేటా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్లవర్ బ్రాకెట్స్ లో మల్టిపుల్ వాల్యూస్ అనేది డిఫైన్ చేయబడి ఉంటాయి. అది సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ లో మీరు ఇస్తే అది మీకే రీడ్ చేసుకోవడానికి ప్రోగ్రామింగ్ లో సరిగా అనుకూలంగా ఉండదు. కాబట్టి దాన్ని మనము ఇన్బుల్ట్ ఫంక్షన్ అయిన జేసన్ లోడ్ అని వాడుకొని మనం రీట్రై చేసుకోవడం ఈజీ అన్నమాట. అందుకే దీన్ని వాడుతున్నాము. జేసన్లో డేటా తక్కువ ఉన్నప్పుడు నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ వాడినా సెట్ అవుతుంది. కానీ జేసన్లో డేటా ఎక్కువగా ఉన్నప్పుడు జేసన్ డాట్ లోడ్స్ అనేది వాడాలి. సో ఇది మీకు అర్థం కాకపోయినా బుక్లో రాయండి, బట్ చేయండి అంతే. సో దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇప్పుడులాగే గిట్ బ్యాష్లోకి వెళ్ళి రన్ చేద్దాం. py. చూస్తే 30 అనేది మనకు ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? ఏజ్ వాల్యూ 30 కాబట్టి 30 మనకి ప్రింట్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ చేసాను మనం తీసుకున్నాము. తీసుకొని దానికి అది ఎక్స్ లో సమ్ డిక్షనరీ డేటా ఉంది, కీ వాల్యూ పేరు డేటా ఉంది. ఆ ఎక్స్ అనే వాల్యూని మనం లోడ్ చేసుకున్నాం. దేంట్లోకి లోడ్ చేసాము? వైకి. జేసన్ అనే ఫంక్షన్ ఉపయోగించుకొని వైకి లోడ్ చేసాము. చేసిన తర్వాత అప్పుడు వై నుంచి మనం డేటాని రీట్రై చేసుకుంటూ ఉన్నాము. ఇక నెక్స్ట్ అదే జేసాన్లో మనం ఇప్పుడు చేయబోయేది ఏంటంటే డంప్. సో పైన ఏముంది? జేసన్ డాట్ లోడ్ అని ఉంది. ఆ తర్వాత ఇక్కడే ఉంది జేసన్ డాట్ డంప్ అని ఉంది. ఇక్కడ మనం లోడ్కి డంప్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంతకుముందు ఉన్న వాల్యూ ఈ ఎక్స్లో ఏదైతే ఉందో అది చూడడానికి జేసన్ ఫార్మాట్ లో ఉంది, కానీ మనం దాని యొక్క టైప్ని ప్రింట్ చేస్తే అది స్ట్రింగ్ అని వస్తుంది. కాబట్టి దాన్ని కన్వర్షన్కి లోడ్ వాడతాము. సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఎక్స్ అనేది జేసన్ ఫార్మాట్ లో చూడటానికి మాత్రమే ఉంది, కానీ అది జేసన్ లాగా లేదు.
పైథాన్కి అర్థమయ్యే భాషలో జేసన్ లాగా లేదు. సో జేసన్ అనేది ఫైల్ టైప్ మాత్రమే. ఫైల్ని డిఫైన్ చేసుకునే టైప్ మాత్రమే. దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి, జేసన్ లో కన్వర్ట్ చేసుకోవడానికి డంప్ వాడతారు. సో ఇది ఒక అనదర్ ఫార్మాట్ ఆఫ్ సింటాక్స్ ఆఫ్ కన్వర్టింగ్ అనమాట. ఒక డేటా టైప్ ని ఇంకో డేటా టైప్ కింద మార్చడానికి ఈ లోడు డంప్ వాడతారు. సో మరి లోడు డంప్ లో ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ కి పెద్ద డిఫరెన్స్ నాకు కనపట్లేదు అనిపిస్తే మీకు, మీరు వాడేది సింపుల్ డేటా కాబట్టి మీకు డిఫరెన్స్ కనపడదు. ఎప్పుడైతే ఈ డేటాని మీరు ఒక ఫైల్ నుంచి రీడ్ చేసుకుంటారో అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కాపీ చేస్తున్నాం. బేసికల్ గా డంప్ అనేది ఏంటంటే, మనం మన ఫైల్ నుంచి, మన పైథాన్ ఫైల్ నుంచి కొత్త ఫైల్లోకి డేటా రాసేటప్పుడు డంప్ వాడతాము. లోడ్ అనేది తీసుకునేటప్పుడు, డంప్ అనేది ఇచ్చేటప్పుడు. మీకు అర్థం కాకపోయినా సరే, బట్ ఏ సైడ్, ఎందుకంటే ఇవి ఎక్స్ట్రీమ్లీ బేసిక్స్. సో ఇక్కడ చూస్తే ప్రింట్, మనకు వాల్యూ ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదో చూద్దాం. ఇంపోర్ట్ పైథాన్ ఎక్స్ అనేది ఈ డేటా అంతా ఉంది. మనం డంప్ చేసాం, కన్వర్టెడ్ చేసానే వై వాల్యూ మనకు ప్రింట్ అవ్వలేదు. క్యాట్ స్పేస్ 12.py. ఓ, లాస్ట్ లో మన ప్రింట్ స్టేట్మెంట్ కాపీ చేయలేదు, అందుకది ప్రింట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రాపర్ గా కాపీ చేసి దాన్ని మోడిఫై చేద్దాం. ఒక ఫైల్లో డేటా అంతా ఇది అవ్వలేదు. ఒక ఫైల్లో డేటా అంతా డిలీట్ చేయాలంటే ఫైల్ ఓపెన్ చేసి కీబోర్డ్ డిఎన్ఏ ప్రెస్ చేసి పట్టుకుంటే డేటా అంతా డిలీట్ అయిపోతుంది అనమాట. దీనికి ఏదో తేడా వచ్చింది. సరిగా నేను పేస్ట్ చేసింది పేస్ట్ అవ్వట్లేదు. మళ్ళీ కాపీ చేశాను. స్పేస్ $py. సార్ లాస్ట్ లో ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం, అదొకటే మిస్ అయింది. ఉమ్, ఇప్పుడు జేసన్ డేటా అంతా మనకి ప్రింట్ అయింది. లోడ్ అంటే, డంప్ అంటే డిఫరెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా ఇది వస్తుంది. లోడ్ అంటే డేటాను తీసుకోవటము, డంప్ అంటే బయటకి ఇవ్వటం అన్నమాట. ఎస్, ఇప్పుడు అది కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. దీన్ని ప్రోగ్రామింగ్ లో, స్క్రిప్టింగ్ లో ఎక్కువగా వాడుతుంటారు. ట్రై, ఆ తర్వాత ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ. ఏంటి ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ అంటే, ట్రై అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ట్రై చేయి, దాంట్లో ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు దాని కింద ఉన్నదని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పటం ట్రై ఎక్సెప్ట్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, బాగా సింపుల్ గా ఉంది కదా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ట్రై అంటే ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని నువ్వు ట్రై చేయి, దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కింద స్టేట్మెంట్ ని రన్ చేయి. అదేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్క్రీన్ ని క్లియర్ చేస్తున్నా. VA13.py పేస్ట్. చూస్తే an ఎక్సెప్షన్ అక్కడనే ప్రింట్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇప్పుడు చూడండి. ఇక్కడ ట్రై స్టేట్మెంట్ లో ఎక్స్ అనేది మన వాల్యూ అసలు మనం డిఫైన్ చేయలేదు. ఎక్స్ అంటే ఏంటనేది వాల్యూ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ని రన్ చేసేటప్పుడు దానికి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎక్సెప్ట్ అనే బ్లాక్ లోకి వెళ్ళి an ఎక్సెప్షన్ అక్కర్డ్ అనేది వచ్చింది బయటికి. ఇంకొక 5 minutes లో మన సెషన్ ఏం చేద్దాము, మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే ఫస్ట్ మనం పైన రాసిన ట్రై బ్లాక్ లో రాసిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిలో ఎర్రర్ వస్తే అప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ రన్ చేస్తుంది. ఇన్ కేస్ ఎక్సెప్ట్ బ్లాక్ లో కూడా ఈ వచ్చింది అనుకోండి ఎర్రర్, అప్పుడు నెక్స్ట్ ఎక్సెప్ట్ బ్లాక్ లో ఏమైతే మెన్షన్ చేస్తారో అక్కడికి వెళ్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి ఈ స్టేట్మెంట్ ఎర్రర్ వస్తే దీనికి వెళ్తుంది, దీంట్లో ఎర్రర్ వస్తే
దీనికి వెళ్తుంది. అదేంటో చూద్దాం. వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మీరు చూస్తే ఏమైంది, ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఏమీ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని సెకండ్ దానికి వచ్చింది. మరి థర్డ్ దానికి ఎప్పుడు వస్తుంది? సెకండ్ దాంట్లో కూడా ఎర్రర్ వచ్చే విధంగా మన స్టేట్మెంట్ రాస్తే అప్పుడు థర్డ్ దానికి వస్తుంది. అదేంటో చూద్దామంటే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ వై పెడదాం. వై కూడా మనం డిఫైన్ చేసలేము కదా, అప్పుడు దీనికి వస్తుంది. ఇక్కడ చూస్తే ఏం జరిగింది, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు? నేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి కరెక్టే. వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది, వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఆ తర్వాత ప్రింట్ సి బ్రాకెట్ ఎక్స్, ఓకే, అది ఎర్రర్ వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రింట్ వై, నేమ్ వై ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ కూడా ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఇది ఫర్దర్ గా వెళ్ళలేదు, ఎందుకంటే ఇది నేమ్ ఎర్రర్ కాదని ఆగిపోయినట్టున్నాయి. ఇంకా నేమ్ ఇక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడికి వెళ్ళాలి, అదే విధంగా ఇక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ దానికి ఎర్రర్ వచ్చింది ప్రింట్ వైలో. ఎర్రర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది, ఫర్దర్ గా ఎక్సెప్షన్ కి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఇక్కడ కూడా నేమ్ ఎర్రర్ రాద్దాం, అప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది చూద్దాం. 16 ఇది ఈ విధంగా తీసుకోవట్లేదు, బట్ కాన్సెప్ట్ మాత్రం ఉంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ వస్తే దీనికి వస్తుంది, అక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడ రావాలి. ఈ నేమ్ ఎర్రర్ని తీసేద్దాం. ఆ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ వస్తే అది నేమ్ ఎర్రర్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. అయితే ఆ, ఓకే ఓకే, ఇది నేమ్ ఎర్రర్ కాబట్టి ఇక్కడ వచ్చింది, నేమ్ ఎర్రర్ కాబట్టి. సో నేమ్ ఎర్రర్ కాకుండా ఇంకెటువంటి ఎర్రర్ వచ్చినా అది ఇక్కడికి వెళ్తుంది. అది కాన్సెప్ట్. ఇక్కడ టూ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్సెప్షన్ బేస్ మీదకి ఇది కాల్ చేయబడుతుంది. ప్రింట్ ఎక్స్ లో ఇది నేమ్ ఎర్రర్ అయితే ఇక్కడికి వెళ్తుంది. నేమ్ ఎర్రర్ కాకుండా ఇంకెటువంటి ఎర్రర్ అయినా సరే అది ఇక్కడికి వెళ్తుంది. అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ర్యాండమ్ గా ఎటువంటి మీనింగ్ లెస్ స్టేట్మెంట్ నేను అక్కడ ఇచ్చాను, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఫస్ట్ నేమ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కామన్ చేసి చూడొచ్చు మళ్ళీ. మళ్ళీ వేరియబుల్ ఎక్స్, ఇది కూడా వేరియబులే కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ వేరియబుల్ ఎర్రరే వచ్చినట్టుంది. సో వేరే ఎక్సెప్షన్ తెప్పేసి చూడంటే మనకి అది వేరే ఇంకేదైనా ఇవ్వాలి అంటే మాడ్యూల్ నాట్ ఫోన్ లోని సంథింగ్ ఆ టైపు, అప్పుడు వస్తుంది. సో దీని దగ్గర అంత టైం వేస్ట్ చేయాల్సిన లేదు కాబట్టి కాన్సెప్ట్ మాత్రం అండర్స్టాండ్ చేసుకోండి. ఈ స్టేట్మెంట్ లో కనుక ఏదైతే ఎక్సెప్షన్ వస్తుందో ఆ పేరు మనం ఇక్కడ డిఫైన్ చేస్తే దానికి వెళ్తుంది. ఇక్కడ ఎటువంటి ఎక్సెప్షన్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఎక్సెప్షన్ వచ్చినా నేమ్ ఎర్రర్ కాకుండా అవి దీంట్లోకి వస్తాయి. ఇంకా దీంట్లో దీంట్లో కూడా ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ అని పెట్టాడు అనమాట. సో ఫంక్షనాలిటీ అండర్స్టాండ్ చేసుకుందాము. సో లైన్ నెంబర్ 140 వరకు ఈరోజు చూద్దాం. మీకు ఎన్ని ఉన్నాయి అబ్బా? ఓకే అయిపోయింది. సో ఇంకొక 5 minutes వెయిట్ చేస్తే కంప్లీట్ చేద్దాము. యా, ట్రై ఎక్సెప్ట్ ఎల్స్. ట్రై అంటే ఈ స్టేట్మెంట్ రన్ చేస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఎక్సెప్షన్ వచ్చినా ఇక్కడికి వస్తుంది.
అసలు ఎక్సెప్షన్స్ ఏమీ రాకపోతే ఎల్స్ స్టేట్మెంట్లో ఇక ఇది రన్ అవుతుంది అనమాట. సో ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ అసలు మనం ఎప్పుడు వాడము. మనం ఎక్కువగా వాడేది ఇది. దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ట్రై, యాక్సెప్ట్, ఫైనల్లీ. ట్రై అంటే ఈ స్టేట్మెంట్ని రన్ చేస్తుంది. ఎటువంటి ఎక్సెప్షన్ వస్తే ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చినా, ఎక్సెప్షన్ రాకపోయినా, లాస్ట్ ఫైనల్లీ స్టేట్మెంట్ మాత్రానికి రన్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రై, యాక్సెప్ట్, ఫైనల్లీ. సో ఏముంది, సంథింగ్ వెంట్ రాంగ్, ట్రై యాక్సెప్ట్ ఈస్ ఫినిష్. చెప్పే కదా, సంథింగ్ వెంట్ రాంగ్ అంటే ఎందుకు వచ్చింది? ప్రింట్ ఎక్స్ అనే వాల్యూ డిఫైన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఎక్సెప్షన్ కూడా డిఫైన్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఎక్సెప్షన్ వచ్చినా ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్లీ అంటే ఏంటి? పైన ఏం జరిగినా సరే ఫైనల్లీ మాత్రం రన్ అవుతుంది. పైన మంచిగా జరగవచ్చు ప్రోగ్రామ్, జరగకపోవచ్చు, బట్ ఫైనల్లీ మాత్రం రన్ అవుతుంది. ఇక స్ట్రింగ్ ఫార్మాటింగ్. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదు. మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నామో, ద ప్రైజ్ ఇస్ $49 అనేది ఉంది. దాన్ని టీఎక్స్టీకి అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసేటప్పుడు ముందు ఎఫ్ పెడతాం అంతే. ఎఫ్ పెడితే ఫార్మాట్ చేస్తుంది. దాంట్లో వేరియబుల్స్ ఇట్లా డిఫైన్ చేస్తుంటే ప్రాపర్ గా ప్రింట్ చేస్తుంది. అదే స్ట్రింగ్ ఫార్మాటింగ్ అన్నమాట. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే టీఎక్స్టీని ఇది డిఫైన్ చేసాము, ప్రైజ్ ని ఇంటిజర్ ని డిఫైన్ చేసాము. సో రెండింటిని కలిపి ప్రింట్ చేయాలంటే ఈ ఫ్లవర్స్ బ్రాకెట్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటారు దాన్ని. 20.py చూస్తే ప్రైజెస్ 49, ప్రైజెస్ $59 అనేది రెండు సార్లు ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఇది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో ఇది ప్రింట్ అయింది. ఓకే, అందుకే 49, 15 ప్రింట్ అయింది. ఇక అయిపో వస్తుంది. ఇక్కడ చూస్తే పిఐపి. పైథాన్లో ఏమైనా ప్యాకేజెస్ మనకు కావాల్సినవి ఉంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి వాడే టూల్ పేరు పిఐపి అన్నమాట. మనం పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసాము? డైరెక్ట్గా ఈఎక్స్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసాము. ఆ తర్వాత పిఐపి మనకి యూజ్ అవుతుంది. పిఐపి అనేది పైథాన్ ఇన్స్టాల్ చేస్తే బై డిఫాల్ట్గా వస్తుంది. మీరు కమాండ్ ప్రాంప్ట్లో పిఐపి అని టైప్ చేస్తే అలా వస్తుంది. ఏదైనా మాడ్యూల్ మీకు కావాలి అంటే ఇక్కడ పిఐపి ఇన్స్టాల్ కేమ్ క్యామెల్ కేస్ అని ఉంది. ఆ కమాండ్ వాడి చూద్దాం. మీకు శాంపుల్గా చూపించడానికి ఆ కమాండ్ని వాడుతున్నాను. ఇలా టైప్ చేసినప్పుడు అది పైథాన్ ఉన్న మాడ్యూల్స్ని డౌన్లోడ్ చేసుకొని మన కోసం ఇన్స్టాల్ చేసి పెడుతుంది. ఆ తర్వాత మీరు ఎటువంటి ప్రోగ్రామ్ సెట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 లైన్స్ మనం రన్ చేసి చూద్దాం. 21.py. హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఈ క్యామెల్ కేస్ అనే మాడ్యూల్ లేకపోతే అప్పుడు ఎర్రర్ చూపించేది. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది ఎర్రర్ ఏమి చూపించలేదు. ఓకే. ఇక ఫైనల్గా ఫైల్ ఆపరేషన్స్. అంటే ఒక ఫైల్ని ఏ విధంగా డీల్ చేయాలనేది. అందులో ఆర్ అనేది రీడు, ఏ అనేది అపెండ్, డబ్ల్యూ అనేది రైట్, ఎక్స్ అనేది క్రియేట్, టీ అనేది టెక్స్ట్ ఫైల్ అని, బి అనేది బైనరీ ఫైల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాత్ అనమాట. ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో అని ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్. ఒక ఫైల్ని ఓపెన్ చేసి అన్ని ఎఫ్ అనే ఆబ్జెక్ట్లో పెట్టి ఆ ఎఫ్ ఫైల్ని రీడ్ చేసి మనకు బయటికి ప్రింట్ చేయమనే కాన్సెప్ట్ ఇది. దీన్ని మనం రన్ చేసి చూద్దాం. vi22.py పేస్ట్. అయితే ఇక్కడ డి డ్రైవ్ లో లేదు, మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే ఉన్నాం కాబట్టి
నేను ఆ ప్రస్తుతం ఉన్న ఫైల్లోనే నేను తీసుకుంటాను. మనకి 1.py ఉంది కదా, దాంట్లో ఏం కంటెంట్ ఉందో చూద్దాం. ఓకే, దాన్ని రీడ్ చేసి మనం ప్రింట్ చేద్దాం. పైథాన్ 22.py ఏముంది? 1.pyలో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఈరోజు మనం దాంతోనే మొదలు పెట్టాం కదా, అది ఉంది, దాన్ని ప్రింట్ చేసింది. సో ఆ కోడ్ ఒకసారి చూస్తే మీకు 1.py మనం ఓపెన్ చేసాము, దాన్ని రీడ్ చేసాము, దాన్ని ప్రింట్ చేస్తాము, అంతే. అది ఫైల్ ఆపరేషన్స్. దాన్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. ఇది విత్ అన్నమాట. విత్ ఓపెన్ అనేది ఇంకొక సింటాక్స్. ఈ ఏదైతే మనం 1.py ఉందో దాన్ని రీడ్ చేసి దాంట్లో ఏ అంటే అపెండ్, అంటే ఇక్కడ ఎఫ్ డాట్ రైట్ అంటే ఏంటి? ఇందాక రీడ్ చేసాం అంటే చదివాము, ఇప్పుడు రైట్ చేస్తున్నాం. ఆ ఫైల్లోకి ఈ లైన్ రాయమని ఉద్దేశం మనం చెప్తున్నాం. అది ఎలా జరిగిందో చూద్దాం. విఎస్పీఎస్ 23.py అంటే ఒక ఫైల్లోకి మనం కంటెంట్ రాయడానికి వాడే కమాండ్ అన్నమాట ఇది. ఉమ్, రాసాము. 1.py ఏముందో చూద్దాం. చూడండి, 1.py నౌ ద ఫైల్ హ్యాస్ మోర్ కంటెంట్ అని ఉంది. సో 1.py మనం అపెండ్ చేయమని చెప్పాం కాబట్టి మనం ఇచ్చిన కంటెంట్ అన్నది అపెండ్ చేస్తుంది. ఇప్పుడు 1.py ఏం కంటెంట్ ఉందో పైథాన్ స్క్రిప్ట్ ద్వారా మనం చూద్దాం. va 24.py. సో మరి ఈ విత్ అని ఎందుకు వాడుతున్నాము మనం? అంతకుముందు ఇక్కడ చూడండి, నౌ ద ఫైల్ హ్యాస్ మోర్ కంటెంట్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ క్యాటిస్పేస్ 1.py అని చెప్పిన అదే కంటెంట్ డిస్ప్లే అయింది. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ రాసిన విత్ ఓపెన్ అని, విత్ ఓపెన్ ఫైల్ డాట్ ఇది ఇది ఒక ఫార్మాట్ అన్నమాట. ఇది ఇంకొక ఫార్మాట్. ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ మనం రాస్తాము. ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారు ప్రోగ్రామింగ్ లో కానీ స్క్రిప్టింగ్ లో కానీ. యా, అంతే. నేను రెఫర్ చేసిన కోడ్ అనేది డబుల్ త్రీ స్కూల్స్ నుంచి. సో ఆ డబుల్ త్రీ స్కూల్స్ నుంచి ఈ రోజు నేను రెఫర్ చేశాను. వేరే రేపు ఇంకొక దాన్ని రెఫర్ చేయొచ్చు, బట్ ఆ రెఫరెన్స్ మీకు ఇచ్చాను ఇక్కడ. సో ఎందుకు దాన్ని రెఫర్ చేస్తున్నానంటే, దానినే కాదు దేనైనా రెఫర్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంతవరకు మనం మన ఎఫర్ట్ పెట్టాలి, ఎంత డీప్ వెళ్ళాలని చూసుకోవాలి. కొంతమంది కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్గా డీప్కి వెళ్ళిపోతారు, మొత్తం పూర్తి చేయరు కోర్స్ని. కాబట్టి ఎంతవరకు అయితే మీకు కావాలో అంతవరకు చెప్పాను నేను. మోస్ట్లీ నెక్స్ట్ సెషన్లో అంటే రేపు ఒక 10 to 15 మినిట్స్లో పైథాన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఐ థింక్ మీకేం డౌట్స్ లేవు అనుకుంటున్నాను, కామ్గా ఉన్నారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ముందు వీటన్నిటిని వర్కింగ్ కమాండ్సే కాబట్టి బట్టి చేసేయండి, బుక్లో రాయండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. యా, థ్యాంక్ యూ.